నేను ఆ రోజు నా మనసుని రాయి చేసుకుని నిన్ను క్షమించాను ప్రవీణ్. కానీ నువ్వు మళ్ళీ అదే చోట గాయం చేసావు. చెప్పాను కదా నేను నీకు, నువ్వు మళ్ళీ ఎన్నటికి అలా చేయొద్దని. చెప్పాను కదా నేను నీకు, నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేయదని. కానీ నువ్వు మళ్ళీ అలాగే చేసావు ప్రవీణ్. నా నమ్మకాన్ని, నా ఆశల్ని అన్నిటినీ చెదరగొట్టావు. ఎందుకు? అభి, నేను అందరి మంచి కోసమే ఇలా చేశాను. నా చెల్లెల్ని నువ్వు మండపంలో వదిలేసి వచ్చేసి నువ్వు తనకి మంచి చేశానంటున్నావు ప్రవీణ్. ఒకసారి తన పరిస్థితి చూడు. ఏడు చేర్చే సొమ్మసిల్లిపోయింది. ఒకవేళ నీ దృష్టిలో ఇది మంచి అనుకుంటే నేను నీకు ఇప్పుడు ఎలాంటి మంచి చేస్తానంటే నువ్వు మంచి అనే మాటని పూర్తిగా మర్చిపోతావు. ఇంతవరకు మన మధ్య అంతా సవ్యంగానే జరుగుతూ వచ్చింది కదా, మరి ఉన్నట్టుండి నువ్వు ఎందుకు ఇలా చేశావు? వాయ్, నేను నీకు ఏం అన్యాయం చేసినా నువ్వు మాకు ఇంత అన్యాయం చేశావు. నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? ఒక్కసారి కూడా నువ్వు మన స్నేహం గురించి ఆలోచించలేదా? ఒక్కసారి కూడా నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించలేదా? నువ్వు తనని మండపంలో ఎలా వదిలేసి వచ్చావు? ఎందుకు ప్రవీణ్? నేను ఎప్పుడైనా నీ విషయంలో పొరపాటు చేశానా? మీ పిన్ని బాబాయ్ల విషయంలో పొరపాటు చేశానా? మరి నువ్వు నా చెల్లెల్ని మండపంలో ఎందుకు వదిలేసి వచ్చావు? ఎందుకు చెప్పు. అసలు ఏ తప్పుకి శిక్ష వేస్తున్నావు నువ్వు? నాకు చెప్పు, జవాబు కావాలి నాకు. లేకపోతే ప్రతిసారి నువ్వు నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తుంటే నేను నిన్ను క్షమిస్తూనే ఉంటాను అనుకున్నావా? ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేసావంటే ప్రవీణ్, దీనికి నీకు ఎప్పటికీ క్షమాపణ దొరకదు. అభి, మాట్లాడకు. నాకేమీ చెప్పొద్దు ప్రవీణ్. నువ్వు అసలు మాట్లాడుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు అసలు మాట్లాడే అధికారం లేదు. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా అభి రాకముందే మనం వెళ్ళిపోవాలని. నువ్వు చూస్తున్నావు తనకి ఎంత కోపం వస్తుందో. ఇంకా ఇక్కడ ఉంటే ఏం చేస్తాడో తెలీదు. తను కంట్రోల్ తప్పేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. యు హావ్ టు ఫేస్ ఇట్ ప్రవీణ్. నువ్వు తనతో మాట్లాడాలి. పైగా అక్క కూడా ఒంటరిగా ఉంది కదా. బుల్బుల్, నువ్వు దయచేసి అర్థం చేసుకో. నేను ఎవరి కోసం ఆలియాని వదిలేసిన అమ్మాయి నువ్వే అభికి తెలిసిపోయింది. ప్రవీణ్, మా అక్క అక్కడ ఒంటరిగా ఉంది. మనం తన్ని వదిలేయకూడదు. ప్లీజ్ ప్రవీణ్, ఆగండి. కోపడకుండా ముందు ప్రశాంతంగా చెప్పేది వినండి. చెయ్యొదులు. మర్యాదగా చెయ్యొద్దు, లేకపోతే నేను నిన్ను కూడా. కావాలని చేసావు కదా నువ్వు. కావాలని నన్ను ఆపావు కదా వాళ్ళిద్దరు పారిపోవాలని. లేదు, నేను కేవలం అంతా నీ ప్లానింగే కదా. ముందు నువ్వు తనని అక్కడి నుంచి తప్పించావు, ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించావు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను పొరపాటు పడుతున్నానంటే మరి నువ్వు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు? నీకు తెలుసు అసలు ప్రవీణ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు ఏంటో, కానీ నువ్వు మా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మాకు తెలియకుండా నువ్వు ప్రవీణ్ ఎంకరేజ్ చేసావు. తను నా చెల్లెల్ని వదిలేసి నీ చెల్లెలతో పారిపోవాలని. నిజం కాదు. ఇదే నిజం. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసినప్పుడు నువ్వు అసలు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ప్రవీణ్ మీ చెల్లెలతో పారిపోవాలని. వాళ్ళిద్దరి సంగతి నేను తర్వాత చూస్తాను. కానీ ముందు నేను నీ చాప్టర్కి ది ఎండ్ వేస్తాను. నువ్వు ప్రవీణ్ని పంపించేశావు కదా, ఇప్పుడు నేను నిన్ను మా ఇంటి నుంచి పంపించేస్తాను. పద నాతో పాటు. చూడండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నోరెత్తావనుకో, నేను నిన్ను ఇక్కడి నుంచి కిందికి తోసేసి నిన్ను పూర్తిగా క్లోజ్ చేస్తాను. ఈ లవర్స్ పాయింట్ని నేను సూసైడ్ పాయింట్గా మార్చేస్తాను. ఇక పద. ప్రవీణ్, నువ్వు నన్ను ఎక్కడికి ఇలా తీసుకెళ్ళలేవు. ముందు కార్ ఆపు. నువ్వు కార్ ఆపకపోతే నేను కార్లోంచి దూకేస్తాను. బుల్బుల్, రిలాక్స్, డోంట్ బి సిల్లీ. నువ్వు ప్రాబ్లంలో పడేసుకోవడం ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. అలాగని ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోతే అది సాల్వ్ అవ్వదు కదా. మా అక్క అక్కడ ఏ పరిస్థితిలో ఉందో తెలియడం లేదు. కానీ నువ్వు నన్ను ఇలా అయినా నువ్వే కదా చెప్పా నీ స్నేహితుడికి కోపం వస్తే తను ఏం చేస్తాడో తెలీదని.
మా అక్కని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. రిలాక్స్ బుల్బుల్. అభి అలా ఏమీ చేయడు, ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి ప్రజ్ఞవదిని కాదని తనకు తెలుసు కదా. బుల్బుల్, అభికి ఇది కూడా తెలుసు. తను ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి కాదని తెలిసిపోయింది. చూడు, నువ్వేం టెన్షన్ పడద్దు. నాకు తెలిసినంత వరకు ప్రజ్ఞవదిన క్షేమంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు అక్కడ ఉండుంటే అభి తన కోపాన్ని నీ మీద కూడా చూపించేవాడు. అది మీ అక్క అసలు చూడలేదు. అందుకే మనం అక్కడ ఉండకుండా వచ్చేసి చాలా మంచి పనే చేశాం. అరే రాజ్, ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు ఫైల్స్ చూసుకుంటూనే ఉంటావు. రాజ్, నీకు తెలుసా, నేను ఇప్పుడిప్పుడే అభిని ప్రజ్ఞా రూమ్ లోకి కోపంగా వెళ్లడం చూసొచ్చాను. నాకేమనిపిస్తోందంటే తనకు నిజం తెలిసిపోయిందేమో అని. పద రాజ్, వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం, నాకు ఇంకా చాలా పనులున్నాయి చేయడానికి. నీలాగా అనవసరమైన విషయాలకు టైం లేదు. నువ్వు వెళ్ళి నన్ను పని చేసుకునివ్వు. అంటే నీ దృష్టిలో ఇది అనవసరమైన పనా? రాజ్, ఇది చాలా ముఖ్యమైన పని. ఎంత ముఖ్యమైందంటే మన ఇంటిని ఇది పూర్తిగా మార్చేస్తుంది. మొత్తం అన్నిటినీ కూడా ఈ విషయం తలకిందులుగా చేస్తుంది. నీకు బదులు నేను ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పానంటే గనక ఆవిడ తన బంగారు పహారాన్ని నాకు ఇచ్చేస్తారు తెలుసా. అలాగే అమ్మమ్మ గారికి కాస్త ఉప్పు ఇంకా మసాలా వేసి చెప్తే అప్పుడు అమ్మమ్మ దృష్టిలో తనకు లైన్ క్లియర్ అయిపోయి ఉండేది కదా. లైనా? ఏం లైను? అరే, లైన్ క్లియర్ అంటే తెలీదా? ఆవిడ ఎంతో కాలంగా అమ్మమ్మ గారి స్థానం తీసుకోవాలనుకుంటున్నారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే రాజ్, అదేంటంటే అమ్మమ్మ గారి దృష్టిలో కూడా అత్తయ్య గారి విలువ పెరుగుతుంది కదా అని. అమ్మమ్మ గారు అనుకుంటారు కదా, అత్తయ్య గారు ఈ ఇంటి గురించి కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు అని. అమ్మమ్మ గారి దృష్టిలో మీ అమ్మకు అసలు ఏమాత్రం విలువ లేదు, ఎందుకో పనికిరారు అనుకుంటారుగా. ఏమన్నావు నువ్వు? నేనెందుకు పనికిరాందన్నా? ఈవిడ సరిగ్గా ఇప్పుడే రావాలా? అత్తయ్య, అలా అని నేను కాదు, అమ్మమ్మ గారు అనుకుంటున్నారు. అవును, మరి నీకు ఆవిడ గురించి బాగా తెలుసు కదా. ఆవిడేం ఆలోచిస్తారు, ఏం చేస్తుంటారు, అన్ని విషయాలు నీకు చెప్తుంటారు, అవునా? ఇక నువ్వు అసలు మా అబ్బాయివేనా? మీ ఆవిడ నన్ను అన్ని మాటలు అంటుంటూ వింటూ కూర్చున్నావా? జీవితంలో నువ్వు నాకేం ఇవ్వకపోయినా కనీసం మీ ఆవిడ దగ్గర నా పరువైనా కాపాడరా? అయినా ఇవన్నీ నేను నిన్నెందుకు అడుగుతున్నాను? అయినా నీకంత తెలివితేటలే ఉంటే నేనెంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తన్ని పెళ్లి చేసుకునేవాడివా? నువ్వెలాగూ పెళ్ళానికి బానిసయ్యావు, ఇప్పుడు నన్ను కూడా బానిసం చేస్తున్నావా? అరే కానీ అత్తయ్య, ఆయన అసలేమీ అనలేదు కదా, మీరు ఆయన ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు నా కొడుకును కూడా నేనేమీ అనకూడదు. ఏమన్నా అనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి, అంతే కదా నాకు ఈ ఇంట్లో ఉన్న గౌరవం. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టేశారా మీ అత్తా కోడళ్ళ గొడవలు? అయినా మీకు గొడవ పడాలనుంటే బయటికి వెళ్ళి గొడవ పడొచ్చు కదా. మీకు కనిపించట్లేదా నేను పని చేసుకుంటాను ఇక్కడ? అరే కానీ నేనేమీ అనుకుంటానే ఆవిడ నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు. నేనే వెళ్ళిపోతానులేండి, మీ తల్లి కొడుకులు ఎదురు ప్రశాంతంగా మాట్లాడుకోండి. కొంచెంలో బతికిపోయావు నువ్వు, ఇక త్వరగా ఇక్కడి నుంచి బయటపడు. అన్నయ్య, నేను నీకు చెప్పాను కదా తన ఇంటికి తీసుకురావద్దని. తనకి నువ్వు అక్కడే శిక్ష వేసి వదిలేసి ఉంటావు అనుకున్నాను. నువ్వు నీలాంటి దిగజారిపోయిన ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నా కాబోయే వాణ్ణి తీసుకెళ్లిపోయి మళ్ళీ తిరిగి నా ఇంటికే వస్తున్నావు నువ్వు. అన్నయ్య, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అన్నయ్య, నువ్వు మధ్యలోకి రావద్దు. లేదన్నయ్య, నేను ఆగను. ఆయన నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేను తన్ని ప్రాణాలతో వదలు. ఆయన తన కారణంగానే ప్రవీణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తన వల్ల నిన్ను వదిలేయలేదు. తన వల్లే వదిలేశాడన్నయ్య. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రేమిస్తున్న అమ్మాయి ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ ఉదయం నుంచి ప్రజ్ఞను చూడనేలేదు. అభి తన కోపాన్ని తగ్గించాడో లేదో తెలీదు. ఈ పాటికి వాళ్ళిద్దరూ వచ్చేసుండుంటారు. గదిలో ఉన్నారో లేదో చూస్తాను. ఉదయం నుంచి పాపం తను ఏమైనా తిందో లేదో. అభి గనుక కోపంగా ఉన్నాడంటే తన్ని తిన్నావా అని కూడా అడగడు. నేనే వెళ్ళి అడుగుతాను. అన్నయ్య, తన అమ్మాయి కాదంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వెందుకు నమ్మట్లేదన్నయ్యా? తనే ప్రవీణ్ నా నుంచి దూరం చేసింది. తన వల్లే ప్రవీణ్ నాకు దూరం అయిపోయాడు. అందుకే కదా తన్ని నీకిచ్చి పెళ్లి చేశాను. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు తన మీద పగ తీర్చుకోగలవు. అలాగే ప్రవీణ్ ని అడిగితే కూడా తను ఆ అమ్మాయి కాదు ఆలియా. తను ప్రజ్ఞ కాదు. అక్క, ఒక్క నిమిషం ఆగు. అక్కయ్య, అయ్యో అక్కయ్య, స్వర్ణ అక్కయ్య ఆరోగ్యం ఏం బాలేదు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందట.
చిన్నపిల్లల్లా మారిపోతారని ఊరికే అనలేదు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను నా పిల్లల గురించి ఆలోచించాలా లేక ఈ పిల్ల గురించా? ఉదయం వరకు బానే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైంది అసలు? తనకి షుగర్ పెరిగిపోయింది. మిఠాయిలు చాలా ఎక్కువగా తినేసింది. మిఠాయిలు తింటే మందులు వేసుకోవాల్సిందే కదా. అవును, అది కూడా సరే పద, నేనే ఎలాగైనా మందులు వేస్తాను. పద పద. తనని అర్థం చేసుకోవడంలో మన వల్ల పొరపాటు జరిగింది ఆలియా. అసలు ప్రవీణ్ ప్రేమిస్తున్న అమ్మాయి ప్రజ్ఞ కాదు. ఈ విషయం అభికి ఎలా తెలిసిపోయింది? ఒకవేళ ప్రజ్ఞ అభికి చెప్పలేదు కదా? ఏమంటున్నావన్నయ్య నువ్వు? ప్రవీణ్ తన్ని ప్రేమించడం లేదంటే మరెవరిని ప్రేమిస్తున్నాడు చెప్పన్నయ్య? ప్రవీణ్ ఎవరిని ప్రజ్ఞ ప్రేమిస్తున్నాడు? చెల్లెలు బుల్బుల్ని 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 నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? నేను బుల్బుల్ ప్రజ్ఞ కజిన్ని. నాకు పెళ్ళైపోయింది. ఆడపెళ్లి వాళ్ళంటే కాస్త అణుకుగా ఉండాలి. అమ్మాయిని ఇస్తున్నాం, మేమేం తీసుకోవడం లేదు, భయపడుతూ ఉండడానికి. నాకు ఒక్క అవకాశం వస్తే మొత్తం అన్నిటికీ లెక్క తేల్చుకుంటాను నేను. ఒకవేళ అదే నిజమైతే నేను ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే అలాంటి ఎన్నో లెక్కలు నేను సరిచేయాలి. నువ్వు అలాంటి వాటి గురించి ఊహించలేవు కూడా. వాళ్ళ ప్రేమ విషయాన్ని స్వయంగా ప్రవీణ్ బుల్బుల్లే నా ముందు ఒప్పుకున్నారు. తనేమో వాళ్ళు పారిపోవడానికి సాయం చేసింది. నేనెవరికి ఏ సాయము చేయలేదు. నిజానికి నేను ప్రవీణ్కి నచ్చ చెప్పాలనుకున్నాను. తను బుల్బుల్ని పూర్తిగా మర్చిపోయి ఆలియాని పెళ్లి చేసుకోవాలి అని. ఈ రోజు కూడా నేను అక్కడికి ప్రవీణ్ని ఆపడానికి వెళ్ళాను. కానీ మీరు డూ యూ రియల్లీ థింక్ నేను నీ వాగుడు మొత్తం నిజం అనుకుంటానని? నేను ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నందుకు నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. పైగా అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు కావాలని నన్ను నా చేతులు పట్టుకుని ఆపావు. వాళ్ళిద్దరు పారిపోవడానికి సహాయం చేశావు. నేను మిమ్మల్ని వాళ్ళ వెనక పడకుండా ఆపాలనుకోలేదు. తన మీద చేయి చేసుకోకుండా ఆపాలనుకున్నాను. అయినా నేను ప్రవీణ్ని పంపించలేదు. తనే స్వయంగా. మీకు నా మీద నమ్మకం లేదు కదా? మీరు తనని అడగండి. తనకి మొత్తం అంతా తెలుసు. అడగండి. తన లెటర్ చదివింది. ప్రవీణ్ రాసిన లెటర్లో మొత్తం అంతా రాసింది. మీకు నిజం తెలుసు కదా, మరి మీరెందుకు నిజం చెప్పడం లేదు? నేను ఆ లెటర్ని చదివేశాను. నీ గురించిన నిజం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వే ప్రవీణ్ని పంపించేశావు. ఓరి భగవంతుడా, ఒకవేళ అభి తనెదురుగా నన్న లెటర్ గురించి అడిగితే? నీ గురించి అతి పెద్ద నిజం అందరి ముందు బయటపడిపోయింది. నువ్వు మరొకసారి అందరినీ మోసం చేశావు. నువ్వు అలాగే నీ చెల్లెలు బుల్బుల్ ఇద్దరూ మోసగత్తెలే. మేం మోసగత్తెలు అయితే మరి మీ అందరినీ ఏమనాలి? ఇదంతా అసలు మీరే కదా మొదలు పెట్టారు. పెళ్లి అనే పేరుతో ప్రతి ఒక్కరిని మీరు మోసం చేస్తూ వచ్చారు. నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, చివరికి మీ నాన్నమ్మను కూడా మోసం చేశారు. తను ప్రేమించిన మనిషి తనకి దక్కలేదు అంటే అప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని లాగేసుకుంటారా మీరు? ప్రేమించిన మనిషిని బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? అసలు ఇదెక్కడ న్యాయం చెప్పండి? అయినా మీరేం చేశారు? మీరు పగ తీర్చుకోవడం కోసం భార్య స్థానంలో ఒక పంచింగ్ బ్యాగ్ ని తీసుకొచ్చారు. ఎవరికెప్పుడు కోపం వచ్చినా వచ్చి నా మీదే తీర్చుకుంటారు. మీకు మీ చెల్లెల బాధ కనిపిస్తుంది, కానీ నా చెల్లెల బాధ నాకు కనిపించకూడదా? మీరు మీ నాన్నమ్మ గురించి ఆలోచిస్తారు, మరి మా నాన్నమ్మ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మీరు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటే ఆ ప్రభావం స్వయంగా మీ జీవితం మీద పడుతుంది అని? నిజం చెప్పండి, మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా మీరు చేస్తున్నదంతా తప్పు అని? నువ్వు ఇప్పుడు దయచేసి ఈ తప్పుల గురించి ప్రవచనాలు ఇవ్వకు. నాకు అర్థమైందా? అయినా ఏ అన్నయ్య అయితే తన చెల్లెల్ని ప్రేమిస్తాడో ఆ అన్నయ్య తన చెల్లెల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. నేను అదే చేశాను. నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నేను నీ చెల్లెలికి బదులుగా నిన్ను ఇరికించాను. సరే, నేనేదో తెలియక పొరపాటు చేశాను, కానీ మీరంతా ఏం చేశారు? ప్రతి తప్పుని మీరు కావాలనే చేశారు. అన్నింటికంటే మొదటి తప్పు ప్రవీణ్ తనకి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. అలాగే నీ చెల్లెలు ఏం చేసింది? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఒక అబ్బాయిని తను ప్రేమించింది.
అంత తెలిసిన తర్వాత కూడా నువ్వు మా అందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. ఇక నువ్వు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే నా చెల్లెలి పెళ్లి మంటపం నుంచి తన కాబోయే భర్తని నువ్వు పారిపోయేలా చేశావు. ఒకవేళ నీ దృష్టిలో నువ్వు చేసిన ఈ తప్పులని తప్పులుగా అనిపించట్లేదంటే అప్పుడు నేను కూడా ఏ తప్పు చెయ్యలేదు. నువ్వు ఏ అమ్మాయివని నిన్ను పెళ్లి చేసుకున్నానో అసలు నువ్వు ఆ అమ్మాయివి కాదన్నప్పుడు ఇక ఈ బంధానికి అర్థం ఏముంది? ఇప్పుడు నేను నీకు అన్ని బంధాల నుండి విముక్తి కలిగిస్తున్నాను. ఇక మనిద్దరి మధ్య కేవలం ఒకే బంధం ఉంటుంది, ద్వేషంతో కూడిన బంధం. నువ్వు నీ చెల్లెలి సంతోషం కోసం నా చెల్లెల్ని ఏడిపించావు కదా. ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానంటే నీ కుటుంబంలో వాళ్ళు మొత్తం నిన్ను జీవితాంతం ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. అనియ, నువ్వు తనతో ఎందుకు మాట్లాడుతున్నావు? నా మాట విని నువ్వు తన చాప్టర్ని శాశ్వతంగా క్లోజ్ చేశానయ్యా. ఇలాంటి అమ్మని ఎవరు నమ్మగలరు? తను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తన ఆ కళ్ళు చూడు స్నేహితుడితో కలిసి మనల్ని డబ్బు అడగచ్చు, మన మీద కేసు వేయొచ్చు అన్నయ్యా. ఫినిష్ చాప్టర్ అన్నయ్యా. షీఈ్ రైట్. మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా తనని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. అంతేకాదు, తనని పర్మనెంట్ గా మన జీవితాల్లోంచి బయటికి పంపించేయాలి. నిజానికి 3 తప్పులు చేసింది తను. మా దగ్గర నిజం దాచింది, ప్రవీణ్ని పెళ్లి నుండి తప్పించింది, అలాగే నానమ్మని మోసం చేసింది. తనకి కఠినమైన శిక్ష వేయాలి. నిన్ను తను చంపేయాలి, చంపేయాలన్నయ్యా. మనందరి జీవితాన్ని నాశనం చేసింది. వదలన్నయ్యా. అన్నయ్య, ముందు ఇంటి నుంచి బయటికి పంపించే అన్నయ్యా. అలియా, అలా చేస్తే మనం తనకు శిక్ష వేసినట్టు కాదు, శిక్ష నుంచి విముక్తి కలిగించినట్టు అవుతుంది. తనకు ఎలాంటి శిక్ష వేయాలంటే దానిని తను రోజు అనుభవించాలి. తను ధనవంతురాలు కావాలని కళ్ళు కంది కదా, అదే కళని తను తన చెల్లెలికి కూడా చూపించింది. అందుకే ఇప్పుడు నేను తన నిజ స్వరూపం గురించి తన కుటుంబం మొత్తానికి చెప్పేస్తాను. ఎప్పుడైతే వీళ్ళ అమ్మ, నాన్నమ్మ, మా నాన్నమ్మ తనని ద్వేషించడం మొదలు పెడతారో అప్పుడు తన జీవితం తనకి పూర్తిగా నరకంగా మారిపోతుంది. అప్పుడు తన జీవితం అంటే విసిగిపోయి తనే స్వయంగా సూసైడ్ చేసుకుంటుంది. దానికి ప్రారంభం నేను మా నాన్నమ్మతో చేస్తాను. నాన్నమ్మకి తన గురించి పూర్తిగా నిజం చెప్పేస్తాను. ఇదే తనకి సరైన శిక్ష అవుతుంది. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించాలి. బుల్బుల్, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. నేనేవి వినను, ఏమీ అర్థం చేసుకోదలుచుకోలేదు. నువ్వు వెంటనే నీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. నేను తెలుసుకోవాలి మా అక్క అక్కడ పూర్తిగా క్షేమంగా ఉందా లేదా అని. అభి తన మీద కోపడుతూ ఉన్నాడంటే దయచేసి నువ్వు ఆయనకి నచ్చజెప్పు. ఇందులో మా అక్క తప్పేమీ లేదని, మా అక్క ఏమీ చేయలేదు, మొత్తం అంతా నువ్వు నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు అని. బుల్బుల్, అభికి ఫోన్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ తను ప్రస్తుతం ఎంత కోపంగా ఉన్నాడంటే నేనేం చెప్పినా వినడు. నువ్వు చూసావు కదా తను నాతో ఎలా బిహేవ్ చేశాడు. ప్రవీణ్, నాకు అదంతా తెలీదు, నేనేవి విందలుచుకోలేదు. నువ్వు ఇప్పుడే అభికి ఫోన్ చేయి. ఆలోచించొద్దు, ప్లీజ్ ఫోన్ చేయి. నీకెంత ధైర్యం? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నాకు ఫోన్ చేసావా? అభి, నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే అక్కడ మాటలేవి విందల్చుకోలేదు. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది చేసావు కదా. ఇప్పుడు నేనేం చేయాలో అది నేను చేస్తాను. ఇక మీద నువ్వు నాకెప్పుడు ఫోన్ చేయొద్దు, అలాగే నాకు నీ మొహం కూడా చూపించొద్దు. చెప్పాను కదా నేనేం చెప్పినా తను వినిపించుకోడని. ఎదుటి వాళ్ళకి మొహం చూపించలేనంత నీచమైన పని ఎప్పుడు చెయ్యకూడదు. ఎంత త్వరగా మాట మార్చేశారు. 1 నిమిషం నాతో ప్రేమగా మాట్లాడారు, కానీ రెప్పపాటులోనే మాట మార్చేశారు. చూడు, నాకు నీ మీద పర్సనల్ గా ఎలాంటి శత్రుత్వం లేదు. నాకు ఏ దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నేను అభిని ప్రేమిస్తున్నాను. అయినా నువ్వేమైనా అనుకో, దానివల్ల నాకెలాంటి నష్టం లేదు. నాకేమైనా నష్టం కలుగుతుందంటే అది అభి మాటల వల్ల మాత్రమే. అభి నా గురించి ఏం ఆలోచిస్తాడు, నా కోసం ఏం చేస్తాడు అనేదే. ఒకవేళ నేను అందరికీ నిజం చెప్పేశానంటే అప్పుడు అభికి, ఆలియాకి నీ మీద ఉన్న ద్వేషం పూర్తిగా జాలిగా మారిపోతుంది. నేనైతే మీ పెళ్లిని ఒక షరతు మీద జరగనిచ్చాను.
ఆలియా పెళ్ళైన తర్వాత వీళ్ళు నిన్ను మెడ పెట్టుకుని ఇంటి నుంచి బయటికి గంటేస్తారు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిసిపోయిందంటే అప్పుడు వాళ్ళు నీ మీద జాలి పడతారు. అలాగే నాన్న ఇచ్చే ప్రెషర్కి లొంగిపోయి నిన్ను జీవితాంతం ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండనిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? మీ బలహీనత నాకు కనిపిస్తోంది, కానీ ఆయన మీద ఉన్న ప్రేమ కనిపించడం లేదు. ఆయన మీద మీకున్న ప్రేమ కేవలం అబద్ధపు ప్రేమగా అనిపిస్తోంది. ఎందుకంటే నిజంగానే మీరు ఆయన ప్రేమిస్తే అప్పుడు మీరు ఆయన గురించి ఆలోచిస్తారు, మీ గురించి కాదు. నా ప్రేమ అబద్ధపు ప్రేమ కాదు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను అభిని. ప్రేమలోను యుద్ధంలోనూ ఏం చేసినా అదే న్యాయమే అని అంటుంటారు కదా. మీలాంటి వాళ్ళు డబ్బు ముందు ప్రేమని ఎంత చవకగా మార్చేశారు అంటే దానికోసం మీరు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటారు. మీలాంటి అమ్మాయిని ఆయన ప్రేమించినందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరు కేవలం మీ డబ్బు కోసం, కెరియర్ కోసం ఆయన నన్ను పెళ్లి చేసుకోనిచ్చారు. అలాంటిది ముందు ముందు ఏం చేస్తారో అని భయంగా ఉంది. నానమ్మా, రాబిన్, ఎస్ సార్. నానమ్మ ఎక్కడా? సార్ నేను ఆవిడ్ని గెస్ట్ రూమ్కి వెళ్తుంటే చూశాను. నానేని కలవడానికి వెళ్ళుంటుంది.